మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఐపీఎల్లో రాజస్థాన్ వర్సెస్ ముంబై జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగబోతుంది. అయితే గత మ్యాచ్లో ఢిల్లీ పైన ఓడిపోయింది ముంబై. కానీ జట్టులోకి ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా రాబోతున్నారా? అయితే కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ పైన మాత్రం భారీగా అంచనాలు కనబడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ నిలక్కడగానే రాణిస్తున్నారు రోహిత్ శర్మ. కొంతవరకు కలవర పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు సూర్యకుమార్తో పాటుగా తిలక్ వర్మ ఫామ్. అయితే బ్యాటింగ్కు అనుకూలంగా గౌహతి పిచ్ ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. గత మ్యాచ్లో మనం చూసుకున్నప్పుడు విజయం ఆల్మోస్ట్ రాజస్థాన్ సాధించినటువంటి పరిస్థితి. కానీ ఈసారి విజయం రాజస్థాన్ వైపు ఉండబోతుందా అనేటువంటి వాదన బలంగా వినపడుతుంది. అయితే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీతో పాటుగా బూమ్రా వీరిద్దరి మధ్య పోరు పైన అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో ఒకవేళ ఆర్ఆర్ గెలిస్తే పాయింట్ల పట్టిక ఏదైతే ఉందో దాంట్లో టాప్ స్కోర్లో మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే అగ్రస్థానానికి చేరుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కొంతవరకు బలంగా కనబడుతుంది రాజస్థాన్ యొక్క బౌలింగ్. చాలా టీంలలో బౌలింగ్ అనేదే మైనస్గా మారుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే సూపర్ ఫామ్లో మాత్రం ఆర్చర్తో పాటుగా బర్గర్ కనబడుతున్నారు. సో ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ రోజు జరగబోతున్నటువంటి మ్యాచ్లో విన్ అయ్యేటువంటి వారు ఎవరు? సో ఒక రకంగా పిచ్ ప్రభావం ఏ టీం మీద ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ వెదర్ ఎఫెక్ట్ ఏమైనా గౌహతి స్టేడియంలో ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇరు టీంలను పరిశీలించిన తర్వాత గెలుపు అవకాశాలు ఏ టీంకు ఉన్నాయి అనేటువంటిది మాత్రం కొంతవరకు క్లిష్టంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇదే అంశంపైన నాతో పాటు అనాలిసిస్ చేయడానికి ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు నమస్తే. ఓవరాల్గా మాత్రం ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్కి సంబంధించి ఇరు టీంల యొక్క స్ట్రెంగ్త్ వీక్నెస్ ఒకసారి మనం డిస్కస్ చేసే ముందు పిచ్ విషయానికి వద్దాం. పిచ్ ఎలా ఉండే ఛాన్స్ ఉంటుందంటారు? వెదర్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండే పరిస్థితి ఉంటుందంటారు? ఇక్కడ మనం ప్రతిరోజు కూడా మ్యాచ్ గురించి మాట్లాడుకునే ముందు ఖచ్చితంగా పిచ్ గురించి మాట్లాడుకుంటాం. అంటే ఎలా ఉండబోతుంది, టాస్ గెలిస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయి, అంటే బ్యాటింగ్ ఎంచుకోవాలా, బౌలింగ్ ఎంచుకోవాలా, ఇవన్నీ పవర్ ప్లేలో పరిస్థితి ఏంటి, అదేవిధంగా ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందా, పిచ్ మీద గడ్డి ఉందా, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం కొంత మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ రోజు కూడా ఇదే అంశం గురించి మనం మాట్లాడుకుంటే ఈ సీజన్ లో గౌహతిలో ఇప్పటి వరకు జరిగినటువంటి ఒకే ఒక మ్యాచ్ లో ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంది. ఆ రోజు మన ఇద్దరం కూడా మాట్లాడుకున్నాం. ఫాస్ట్ బౌలర్లకు పిచ్ కండిషన్ అంటే గడ్డి ఉండటం కానీ లేదంటే కొంత తేమ ఉండటం ఇవన్నీ కూడా ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని అనుకున్నాం. ఆ రోజు అనుకున్నట్లుగానే చెన్నై తన ఫస్ట్ మ్యాచ్ లో అనుకుంటారు రాజస్థాన్ రాయల్స్ తో జరిగినటువంటి మ్యాచ్ లో ఆండ్రీ బర్గర్ అదేవిధంగా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో 127 పరుగులకు ఆల్అౌట్ అయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత రాజస్థాన్ కూడా కొంత అంటే ఫస్ట్ లో ఏదో కొంచెం స్లోగా అయినా కానీ ఆ తర్వాత మాత్రం లక్ష్యాన్ని చాలా సులభంగానే ఛేదించిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం మంగళవారం మధ్యాహ్నం అయితే వర్షం పడేటువంటి అవకాశం కనపడుతుంది. కానీ సాయంత్రం 6 గంటలకల్లా ఆకాశం కొంత నిర్మలంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట వినపడుతుంది మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం. అయితే ఇది మాత్రం కొంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ గానే చెప్పుకోవచ్చు. మనం జరిగినటువంటి పక్కన పిచ్ లోనే మ్యాచ్ జరుగుతుంది కాబట్టి కొంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ గానే అంచనా వేస్తున్నారు. ఇక అంటే ఇప్పటి వరకు అంటే అధికారికంగా ఈ మ్యాచ్ లో మొట్టమొదటి అంటే ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఈ స్టేడియంలో ఈ బర్స్పారా స్టేడియంలో ఎంఐ ఆడుతున్నటువంటి మొట్టమొదటి మ్యాచ్ ఇది. కాబట్టి వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు ఏంటనేది చూడాలి. ఇక ఇది బూమ్రాకు కొంత అనుకూలంగా ఉండేటువంటి పిచ్, అంటే స్లో బాల్స్ వేయగలిగే వాళ్ళకు ఈ మధ్య పిచ్లన్నీ కూడా ఇలానే తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఇది. కాబట్టి ఖచ్చితంగా ఇది వాళ్ళకు అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. ఇక టాస్ గెలిచిన తర్వాత మాక్సిమం బౌలింగ్ కానీ వెంకట్ గారు మీరు బూమ్రాకి కొంతవరకు అనుకూలం అంటున్నారు. కానీ బూమ్రా సూర్యవంశీ వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఫైట్ ఉండబోతుంది అనేది మాత్రం ఎగ్జైటింగ్ గా కనబడుతుంది. సో ఎలా ఉండే ఛాన్స్ ఉండొచ్చు అంటారు ఇద్దరి మధ్య? అయితే ప్రొఫెషనల్ క్రికెట్ లో ఇప్పటి వరకు సూర్యవంశీ ఎప్పుడు కూడా బూమ్రాని ఎదుర్కోలేదు. ఒకవేళ బూమ్రాకు బంత్ వచ్చే వరకు కూడా అతను అంటే బంత్ వేసే వరకు ఫస్ట్ ఓవర్ లో బూమ్రా బౌలింగ్ అయిపోతే సెకండ్ ఓవర్ లోనో లేదంటే సెకండ్ స్పెల్ ఇప్పుడు 2 ఓవర్లు ట్రెంట్ బౌల్ట్ అదేవిధంగా హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసి ఆ తర్వాత బూమ్రాకి బౌలింగ్ ఇస్తున్నారు. అయితే వీళ్ళిద్దరూ కనుక ఆడే వరకు అంటే వీళ్ళిద్దరు బౌలింగ్ వచ్చే వరకు సూర్యవంశీ నిలబడితే మాత్రం అది ఖచ్చితంగా సెన్సేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బూమ్రా బౌలింగ్ లో హిట్టింగ్ చేయాలనేది చాలా మంది కోరిక. అది చాలా వరకు కూడా సీనియర్ ఆటగాళ్ళు కూడా సాధ్యంగానేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ ఇన్ స్వింగర్లు కానీ ఆ యార్కర్లు కానీ అలాగే కొన్ని సందర్భాల్లో పడేటువంటి బౌన్సర్లు కానీ షార్ట్ పిచ్ బాల్స్ కానీ ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెడుతుంటాడు బూమ్రా. కాబట్టి అది సీనియర్ ఆటగాళ్ళు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్ళు. కాబట్టి ఈ రోజు మ్యాచ్ లో మరి అంటే బూమ్రా బౌలింగ్ ఎదుర్కొంటాడా లేదా ఎలా ఎదుర్కొంటాడు అనేది కూడా చూడాలి. కానీ దీనికైతే ప్రిపేర్ అయ్యాడు. ముఖ్యంగా యార్కర్ల విషయంలో ఆర్చర్ తో బౌలింగ్ చేయించుకున్నారు నెట్స్ లో అనేది కూడా కొంత కనపడుతుంది. మరి ఎలా ఆడతాడనేది చూడాలి. సో కొంతవరకు రోహిత్ శర్మ అంటే ప్రీవియస్ మ్యాచ్ లో చూసుకున్నా ఇప్పుడు కానీ నిలకడగా కనబడుతుంది పర్ఫార్మెన్స్. అంటే ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది? ఈ రోజు ఏమైనా చేంజ్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుందంటారా సూర్యకుమార్ యాదవ్ సంబంధించి? రోహిత్ శర్మ
ఎస్ సారీ, రోహిత్ శర్మ ఫామ్ పరంగా అయితే పెద్దగా ఆందోళన అయితే అవసరం లేదు. సాధారణంగా ఒక మ్యాచ్ ఆడిన తర్వాత రెండో మ్యాచ్ ఫెయిల్ అవడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి రికల్టన్ విత్ సూర్యకుమార్ రోహిత్ శర్మ, కాబట్టి ఇది మంచి కాంబినేషన్ గానే చూడొచ్చు. రోహిత్ శర్మ నుంచి మంచి ఇన్నింగ్స్ ఆశించవచ్చు. కానీ ఇక్కడ మనం ఆందోళన, ముంబైకి సంబంధించి ప్రధాన ఆందోళన ఏంటి అని అంటే తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఫామ్, అలాగే మిడిల్ ఆర్డర్ లో కొంత కీలకంగా మారినటువంటి హార్దిక్ పాండ్యా గాని ఇటువంటి ఆటగాళ్లు, నమన్ దిర్ అనుకుంటా, వీళ్ళు కీలకమైనటువంటి సమయాల్లో ఆ పరుగులు చేయలేకపోవడం అనేది ముంబైకి చాలా వరకు కూడా మైనస్ అవుతుంది. ముఖ్యంగా మొన్న ఢిల్లీతో మ్యాచ్ లో కూడా అదే జరిగింది, అంతకుముందు మ్యాచ్ లో కూడా అదే జరిగింది. కాబట్టి వాళ్ళు ఏదైనా గెలుస్తున్నా గానీ టాప్ ఆర్డర్ మీద గెలవటం తప్ప మిడిల్ ఆర్డర్ లో వాళ్ళకి ఆశించినంత బలం లేదు. కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి మ్యాచ్ లో కూడా మిడిల్ ఆర్డర్ ఆడకపోతే ముంబై ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ అంతవరకు మాత్రం భారీగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో జరుగుతుందంటారా అంటే పూర్తి స్థాయిలో? హార్దిక్ పాండ్యా మొన్న మ్యాచ్ లో ఆడలేదు అనుకుంటా, ఢిల్లీ క్యాపిటల్స్. ఈ రోజు మ్యాచ్ లో అయితే అతను ఆడేటువంటి ఛాన్సే కనపడుతోంది. ఖచ్చితంగా దాదాపు ఆడొచ్చు. అయితే అతని ఫామ్ కూడా కొంత బౌలింగ్ పరంగా ఓకే గానీ బ్యాటింగ్ పరంగా పరుగులు చేయలేకపోతున్నాడు. పవర్ అంటే కీలకమైన మిడిల్ ఓవర్స్ లో బ్యాటింగ్ వచ్చినప్పుడు పరుగులు చేయలేకపోతున్నాడు అనేది ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. అది మరి ఎలా ఓవర్కమ్ అవుతాడనేది చూడాలి. ఎస్ వెంకట్ గారు, ఇప్పుడు రెండు టీంల దగ్గరికి వెళ్దాం. ప్రధానంగా ఒక్కొక్క టీంలో ఉన్నటువంటి బలహీనతలు అంటే ఏం చెప్తారు? ప్రధానంగా రాజస్థాన్ తీసుకుందాం ఫస్ట్. రాజస్థాన్ రాయల్స్ కి సంబంధించి వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్ వీళ్ళు ఖచ్చితంగా బలమే. అదే విధంగా వాళ్ళకి రియాన్ పరాగ్ కెప్టెన్సీ, మాస్ కెప్టెన్సీ అది మాస్ అతను, అది చాలా వరకు కూడా వాళ్ళకి ప్లస్ అవుతుంది. అదే విధంగా ఇక బౌలింగ్ పరంగా చూసుకుంటే జోఫ్రా ఆర్చర్, బర్గర్, అలాగే తుషార్ దేశపాండే, సందీప్ శర్మ వీళ్ళని మొత్తం కూడా వాళ్ళ జట్లో కంపేర్ టు ముంబై కానీ వాళ్ళు ఎక్కువగా బలంగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఇక ముంబై ఇండియన్స్ కి సంబంధించి రోహిత్ శర్మ, రికల్టన్ వీళ్ళిద్దరూ బలంగా ఉన్నారు. నాకు మిడిల్ ఆర్డర్ కి సంబంధించి నమ్మకం లేదు. కానీ ఇక లోయర్ ఆర్డర్ కి సంబంధించి మిడ్ శాంట్లర్, లోయర్ మిడిల్ ఆర్డర్ లో మిడ్ శాంట్లర్ ఉంటాం, వాళ్ళకి కొంత కలిసి వచ్చేటువంటి అంశం. శార్దుల్ ఠాకూర్, అదే విధంగా ఇతను జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వీళ్ళ బౌలింగ్ విషయంలో కొంత నమ్మకం అయితే ఉంది. మిడ్ శాంట్లర్ కానీ స్పిన్ పరంగా మిడ్ శాంట్లర్ కి, అదే విధంగా ఇతను శార్దుల్ ఠాకూర్ స్లో బాల్స్ వేయటం కానీ, అదే విధంగా మయాంక్ మార్కండే కానీ, అశ్విని కుమార్ బౌలింగ్ ఎందుకు లాస్ట్ వీక్ ఒక మ్యాచ్ లో 4 వికెట్స్ తీసినట్టున్నాడు. ఆ తర్వాత అతను పెద్ద ప్రభావం చూపించలేదు. కానీ అతను కనుక ఈ రోజు మ్యాచ్ లో ప్రభావం చూపిస్తే ఆ పిచ్ అతనికి, బుమ్రాకి, అశ్విని కుమార్ కి బాగా అడ్వాంటేజ్ అయ్యేటువంటి పిచ్ అది. శార్దుల్ ఠాకూర్ కూడా స్లో బాల్స్ వేసే వాళ్ళకి. అలాగే హార్దిక్ పాండ్యా కూడా కొంత బౌలింగ్ మీద వర్కౌట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఒకసారి ముంబై టీం గురించి అలాగే ముంబై టీం గురించి చెప్తాను. ఇప్పుడు ముంబైలో వీళ్ళకి సంబంధించి రోహిత్ శర్మ, రికల్టన్, శార్దుల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, మిడ్ శాంట్లర్, జస్ప్రీత్ బుమ్రా. ఇంతవరకు స్ట్రెంత్ అంటారా? అంతే, అర్థం కాలేదు. ముంబై టీంలో వీళ్ళే బలం అంటారు ప్రధానంగా? ముంబై టీంలో వీళ్ళే ఖచ్చితంగా బలం అవుతారు అనుకుంటున్నాను. అయితే రోహిత్ శర్మ, రికల్టన్ ఇన్నింగ్స్ మీదనే ముంబై బ్యాటింగ్ అనేది డిపెండ్ అయ్యింది. అయితే సూర్యకుమార్ యాదవ్ ఉన్న వాళ్ళు ఆడితే ఆడొచ్చు, కానీ అతను ఫాస్ట్ బౌలింగ్ మీద ఆడలేకపోతున్నాడు. కొంత టెక్నికల్ గా బలంగా ఉన్నటువంటి బౌలర్స్ విషయంలో అతను ఫెయిల్ అవుతున్నాడు అనేది ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. మరి దాన్ని ఎలా ఓవర్కమ్ అవుతాడో చూడాలి. ఓకే, ప్రీవియస్ లో ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిందే కొంతవరకు అంచనాలు నిజమైనవి. బట్ ఈ రోజు స్కోర్ ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది అంటారు? ఈ రోజు అయితే 180 to 200 వరకు ఉండేటువంటి ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. అయితే బుమ్రాని ముంబై ఎలా వాడుతుంది అనేది రాజస్థాన్ స్కోర్ అయితే డిపెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే పవర్ ప్లే లో బుమ్రా ఇండియా తరఫున మంచి ఓవర్లు టీమిండియా ఆడినప్పుడు బాగానే ఇస్తున్నాడు, కానీ ఇక్కడ పవర్ ప్లే లో బుమ్రాకి సరిగా బంతి ఇవ్వట్లేదు అనేది ప్రధాన విమర్శ. మరి దాన్ని ముంబై ప్లాన్ చేసుకుంటుంది అనేది చూడాలి. ఇక రాజస్థాన్ బౌలింగ్ ముంబై ఎలా ఎదుర్కొంటుంది? రోహిత్ శర్మ సాధారణంగా వైట్ బాల్ క్రికెట్ లో ఫాస్ట్ బౌలింగ్ విషయంలో ఎక్కడ కూడా వెనక తగ్గదు. కాబట్టి ఈ రోజు రోహిత్ శర్మకు రికల్టన్ పరంగా అయితే ఇబ్బంది లేదు, కానీ మిగిలిన బ్యాట్స్మెన్ ఎలా ఆడతారు ఆ ఫాస్ట్ బౌలింగ్ అనేది చూడాలి. రాజస్థాన్ రాయల్స్ కి సంబంధించి ఏది ఎలా ఉన్నా సరే 180 to 200 ఉండేటువంటి ఛాన్స్ అయితే. కానీ ప్రీవియస్ లో చెప్పిన స్కోర్ కన్నా ఈసారి స్కోర్ కొంతవరకు అంటే 200 బిలో నుంచే స్టార్ట్ అవ్వడానికి రీజన్ పిచ్ కండిషన్. అక్కడ కొంత మంచు ప్రభావం, అంటే స్టార్టింగ్ లో పిచ్ మీద కొద్దిగా తేమ ఉండటం, అదేవిధంగా ఇప్పుడు పిచ్ మీద ఏంటంటే కవర్స్ తో కప్పు ఉంచుతారు కదా, కవర్స్ తో కప్పు ఉంచినప్పుడు కొంచెం తేమ వస్తుంది. ఆ తేమ అనేది అది కొంత ఒక 7-8 ఓవర్లు ఫాస్ట్ బౌలింగ్ అనుకూలంగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. అప్పుడే పవర్ ప్లే లో పరుగులు రావడం అనేది చాలా కష్టంగా మారుతుంది. అది సెకండ్ ఇన్నింగ్స్ ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు పిచ్ డ్రై అయిపోతుంది కాబట్టి. వెంకట్ గారు, విన్ అవకాశాలు ఏ టీం కి ఎక్కువ ఉన్నాయి అంటారు? రాజస్థాన్ రాయల్స్ కనపడుతున్నాయి నాకు ఈ రోజు వరకు చూస్తే. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ చాలా 2 జట్లతో పోలిస్తే
అంటే బౌలింగ్ పరంగా కానీ బ్యాటింగ్ పరంగా కానీ, ఎందుకంటే వాళ్ళు ఓపెనర్లు కానీ మిడిల్ ఆర్డర్ కానీ అన్ని బలంగానే ఉన్నాయి. బౌలింగ్ బలంగా ఉంది. ఇక ముంబైలో ఓపెనర్లు బౌలింగ్ తప్ప మిడిల్ ఆర్డర్ బలంగా లేకపోతే ముంబైకి మైనస్ అవుతుంది. కానీ ఈ రోజు రాజస్థాన్ ఒకవేళ గెలిచినా సో టాప్ ప్లేస్ లోనే కనబడుతుంది స్కోర్ పరంగా మొత్తం మీద పట్టి. ఎస్, రాజస్థాన్ రాయల్స్ టాప్ ప్లేస్ లోనే ఉంది. వాళ్ళు లీగ్ మ్యాచెస్ అన్ని బాగానే ఆడతారు. కీలకమైనటువంటి సమయాలకు వచ్చేసరికి వాళ్ళు ఫెయిల్ అవటం, ఇదంతా కూడా నాకౌట్ లో ఫెయిల్ అవటం, దీనివల్ల వాళ్ళు కప్పు గెలవలేకపోతున్నారు. లీగ్ పరంగా చూస్తే, లీగ్ మ్యాచెస్ పరంగా చూస్తే, రన్ రేట్ పరంగా కానీ వీటన్నిటి పరంగా చూస్తే వాళ్ళు చాలా వరకు కూడా బలంగానే ఉంటారు. సో వెంకట్ గారు, చాలా సందర్భాల్లో మనం డిస్కస్ చేసాం ఈ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బౌలింగే ప్రతి టీంకి కొంతవరకు వీక్గా కనబడుతుంది. ఆ బౌలింగ్ బలంగా ఉన్నటువంటి టీమే విన్ వైపు అవకాశాలు వెళ్తున్న సిచ్యువేషన్. కానీ ఈ రోజు కూడా బౌలింగే రాజస్థాన్ని మలుపు తిప్పే పరిస్థితి ఉంది అంటే ఒక రకంగా. ఎస్, ఈ రోజు రాజస్థాన్ బౌలింగ్ మ్యాచ్ లో అయితే గేమ్ చేంజర్ బౌలింగ్ అవుతుంది. అది ముంబై నుంచి అయినా కానీ అటు నుంచి అయినా కానీ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ ఎవరు బౌలింగ్ చేస్తారు అనేది, దాని మీదనే మ్యాచ్ కొంత ఉత్కంఠగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ వర్షం పడింది అని అంటే దానితో మంచు ప్రభావం అనేది అక్కడ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కవర్స్ తీసేసి మ్యాచ్ స్టార్ట్ అయినా కానీ అక్కడ 4:35 నుంచి అస్సాంలో కొంత ఈ మంచు ప్రభావం అనేది కొంత ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఆ కొండలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ రేంజ్ కి సంబంధించి, కాబట్టి అది ఫాస్ట్ బౌలర్లకు చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి అటువంటి టైంలో. కాకపోతే ఇక్కడ ఫీల్డర్లు కొంత అప్రమత్తంగా ఉండాలి. బంతి ఎప్పుడు డ్రై చేసుకుంటా ఉంటే కనుక ఫాస్ట్ బౌలర్లు ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది. సో ఖచ్చితంగా చివరి క్వశ్చన్, చాలా వరకు కూడా రాజస్థాన్ గెలుస్తుంది అంటున్నారు, కానీ రాజస్థాన్ లో కూడా ఉండాల్సిన చేంజెస్ ఏంటి ఈ రోజు మ్యాచ్ లో? రాజస్థాన్ లో వైభవ్ సూర్యవంశీ కనుక ఒక 7-8 ఓవర్లు అతను బ్యాటింగ్ చేయగలిగితే రాజస్థాన్ కి చాలా ప్లస్ అవుతుంది. అయితే ఇక్కడ యశస్వి జైస్వాల్ కొంత దూకుడు తగ్గిస్తున్నాడు, అది కొంత మైనస్ అవుతుందని చెప్పుకోవాలి రాజస్థాన్ కి. మరి అంటే సాధారణంగా ఒక ఆటగాడు స్టాండ్ ఇస్తే ఇంకో ఆటగాడు ఆడటం అనేది మనం చూస్తూనే ఉంటాం. కాకపోతే రాజస్థాన్ కి సంబంధించి మిడిల్ ఆర్డర్ లో రియాన్ పరాగ్ కూడా ఫామ్ లోకి రావాలి. ఇక ధ్రువ్ జురేల్ నుంచి మనం మంచి ఇన్నింగ్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 3వ స్థానంలో అతను ఆడుతున్నాడు. అది రాజస్థాన్ కి చాలా వరకు అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాకపోతే వైభవ్ సూర్యవంశీ కనుక 7-8 ఓవర్లు కనుక క్రీజ్ లో ఉండగలిగితే అది చాలా వరకు కూడా రాజస్థాన్ కి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉండవచ్చు. రైట్ వెంకట్ గారు, మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఓవరాల్గా మాత్రం ఐపీఎల్లో రాజస్థాన్ వర్సెస్ ముంబై జట్ల మధ్య కీలకమైనటువంటి మ్యాచ్ జరగబోతుంది. గత మ్యాచ్లతో పూర్తి స్థాయిలో ఢిల్లీ పైన ఓడిపోయింది ముంబై. సో ఈ నేపథ్యంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టులోకి రాబోతున్నారా అనేటువంటి క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ పైనే భారీగా అంచనాలు కూడా కనబడుతున్నాయి. కానీ నిలకడతో రాణిస్తున్నారు రోహిత్ శర్మ పై ఈసారి హోప్స్ ఎంతవరకు ఉంటాయన్న దానిపైన కొంతవరకు కలవర పెడుతున్నారు. మరోవైపు సూర్యకుమార్తో పాటుగా తిలక్ వర్మ, వీరిద్దరి ఫామ్ కూడా కలవర పెడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. బ్యాటింగ్ కు గౌహతి పిచ్ అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్ లో ఏ విధంగా ఎఫెక్ట్ చూపించేటువంటి ఛాన్స్ ఉంటుంది. రెండోది, గత మ్యాచ్ లో ఇక్కడ విజయం సాధించింది రాజస్థాన్ కాబట్టి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీతో పాటుగా బూమ్రా, వీళ్ళిద్దరి మధ్య పోరు అందరి కళ్ళు కూడా పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎలా జరగబోతుంది వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అనే దానిపైన. ఇక ఆర్ఆర్ గెలిస్తే మాత్రం పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రధానంగా రాజస్థాన్ బౌలింగ్ మాత్రం బలంగా కనబడుతుంది. సూపర్ ఫామ్ లో మాత్రం ఆర్చర్ తో పాటుగా బర్గర్, వీళ్ళిద్దరు కనబడుతున్న సిచ్యువేషన్స్ మనం చూద్దాం. ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి మ్యాచ్ లో కీలకంగా ఎలా ఉండబోతుంది, పిచ్ ఎఫెక్ట్ తో పాటుగా సో వెదర్ ఎఫెక్ట్ ఏమైనా పడేటువంటి ఛాన్స్ ఏమైనా కనబడుతుందా. కాబట్టి బౌలింగ్ లో కొంతవరకు రాజస్థాన్ బలంగా కనబడుతుంది కాబట్టి సో దాన్ని ఒక బేస్ చేసుకొని విజయ అవకాశాల వైపు అడుగులు వేసి సో పట్టికలో మాత్రం హై రేంజ్ లో కనబడేటువంటి ఛాన్స్ ఏమైనా కనబడుతుంది. ఆ టాప్ లో రాజస్థాన్ ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ బౌలింగే రాజస్థాన్ కు కొంతవరకు విజయ అవకాశాల వైపు మళ్ళించే ఛాన్స్ ఉంటుందనేది మాత్రం విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. అయితే ఈ తక్కువ టైం పీరియడ్ లో ముంబై ఏమైనా చేంజెస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ చేంజెస్ చేసుకుంటే మాత్రం సో ఎలాంటి ఎఫెక్ట్ చూపించేటువంటి ఛాన్స్ కనబడుతుంది. ఓవరాల్ గా ఈరోజు స్కోర్ మాత్రం 180 నుంచి 210, 220 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంటుంది అనేది మాత్రం విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. కానీ ఇన్ని ప్రశ్నలకు ఈ రోజు సాయంత్రం జరగబోతున్నటువంటి మ్యాచ్ లో ఆన్సర్స్ వచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి.